పేదరికంలో మగ్గుతున్న ఎంతో మంది నేపాలీలకు అదొక ఉపాధి మార్గం. ప్రాణాలకు తెగించి మరీ హిమాలయ పర్వతాల మీద దానికోసం అన్వేషిస్తారు. నెల రోజుల పాటు జరిగే అన్వేషణ దీనిపైనే ఎక్కువగా ఉంటుంది. ఆ తర్వాత వీరి కుటుంబ పోషణ ఆధారపడి ఉంటుంది. ఇంతకీ దేనికోసం వీరి అన్వేషణ అంటే యార్సా గుంబా కోసం. లైంగిక కోరికలకు ఉత్ప్రేరకంగా ఈ యార్సా గుంబా పనిచేస్తుంది. దీన్నే హిమాలయన్ వయాగ్రా అని కూడా అంటారు. వేసవి ప్రారంభంలో మంచు కరగడం మొదలైన నాటి నుంచి వీటి కోసం నేపాలీల అన్వేషణ సాగుతుంది. మార్కెట్లో యార్సా గుంబాకు విపరీతమైన డిమాండ్ ఉండడంతో నేపాలీలు దీన్నో ఆదాయ మార్గంగా ఎంచుకున్నారు. చైనాలో కనిపించే డాంగ్ చాంగ్ జియా కావో అనే 2 తలల పురుగు నుంచే ఈ యార్సా గుంబాను సేకరిస్తున్నారు. ఈ పురుగును వేసవి గడ్డి, చలికాలపు పురుగు అని కూడా పిలుస్తారు. శీతాకాలంలో యార్సా గుంబా పురుగులా కనిపిస్తే వేసవిలో మాత్రం ఫంగస్ కారణంగా చిన్న మొక్కల రూపాంతరం చెందుతుంది. ఆ తర్వాత అదొక అగ్గిపుల్ల తరహాలో 2 నుంచి 3 సెంటీమీటర్ల పొడవు కనిపిస్తుంది. 1990లో ఓ చైనీస్ రన్నర్ 2 ప్రపంచ రికార్డులు బద్దలు కొట్టడంలో ఈ మూలిక అతనికి సహాయపడింది. ఇది ఇచ్చిన శక్తి వల్లే తనకు ఆ ఫీట్ సాధ్యమైందన్న ప్రచారం ఉంది. దీంతో ఒక్కసారిగా యార్సా గుంబాకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించినట్లయింది. కేవలం నపుంసకత్వాన్ని తగ్గించే లేదా లైంగిక కోరికలకు తీర్చే మూలికగానే కాక కీళ్ల నొప్పులు, ఊబకాయం, క్యాన్సర్ వంటి రోగాలను నయం చేయడానికి కూడా యార్సా గుంబా ఉపయోగపడుతుందని చైనా పరిశోధకులు చెబుతున్నారు. యార్సా గుంబాపై ప్రపంచవ్యాప్తంగా ప్రచారం పెరుగుతుండటంతో దీనికి విపరీతమైన డిమాండ్ ఏర్పడుతోంది. ఈ ఉత్పత్తుల కోసం జనమంతా ఎగబడుతున్నారు. దీంతో 2009-2011 తర్వాత యార్సా గుంబా ఉత్పత్తి సగానికి పైగా పడిపోయినట్లు తెలుస్తోంది. సరైన నియంత్రణ లేకపోవడం, వాతావరణ మార్పులు, ఉత్పత్తికి మించి డిమాండ్ ఉండడమే ఈ పరిస్థితికి కారణంగా చెబుతారు. గొంగళి పురుగు లాంటి ఓ పురుగు లార్వా తలపై పొట్టగొడుగుల్లా కనిపించే ఫంగస్నే యార్సా గుంబా అంటారు. పసుపు పచ్చ రంగులో ఉండే యార్సా గుంబా బురదలో పెరుగుతుంది. లైంగిక కోరికలను రేకెత్తించడంలో ఉపకరిస్తుంది. అంతేకాదు చాలా రకాల జబ్బులకు కూడా ఈ మూలికను 1000 ఏళ్ల క్రితమే యార్సా గుంబా ఆనవాళ్లను చైనాలోని పశుపోషకులు వెలుగులోకి తెచ్చినట్లు చెబుతారు. యార్సా గుంబాను అక్కడి రైతులు పశుదాణాగా ఉపయోగించేవారు. దీన్ని తిన్న పశువులు కూడా చురుగ్గా పనిచేయడం గమనించేవారు. ఈ మూలికల్లో ఉండే ప్రత్యేకతల వల్లే పశువులు చురుగ్గా పనిచేస్తున్నాయని గుర్తించారు. 1960 నాటి కాలంలో టీ, సూప్ వంటి ద్రవరూప పదార్థాల్లోనూ ఈ మూలికను ఉపయోగించేవారు. బాతులను వంటకు ఉపయోగించే సమయంలో ముందు వాటికి యార్సా గుంబా తినిపించేవారు.